హాయ్! వెల్కమ్ టు అనిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ప్రీవియస్ వీడియోస్‌కి అంత సపోర్ట్ చేస్తున్నందుకు. బట్ స్టిల్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఇఫ్ మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయి, కొంచెమన్నా యూస్‌ఫుల్ అవుతున్నాయంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఈరోజుటి వీడియో వచ్చేసి నేను హెచ్‌సిఎల్‌లో వన్స్ జాయిన్ అయిన తర్వాత జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది? మనకి మేనేజర్ ఎలా అలొకేట్ చేస్తారు? లైక్ బీజీవీ ప్రాసెస్ నాకెలా జరిగింది? ఇండక్షన్ మీటింగ్ ఎలా జరిగింది? అవన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి చిన్న ఇంట్రో. నా పేరు అనిత. నేను హెచ్‌సిఎల్ టెక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నా. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు నేను ఎలా జాయిన్ అయ్యాను, ఎలా ప్రిపేర్ అయ్యాను, రెజ్యూమ్ ఎలా ఉండాలి ఫ్రెషర్స్‌కి, అండ్ ఇంటర్న్‌షిప్స్ ఎలా చేయాలి, ఎన్ని ప్రాజెక్ట్స్ చేయాలి, అసలు ఇంటర్న్‌షిప్ చేయాలా వద్దా, ఇలా చాలా క్వెషన్స్ ఇవన్నీ నేను ఇంతకుముందు వీడియో చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయ్యుంటే చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా వీడియోస్ పెడతాను. సెలెక్ట్ అయిపోయా, నాకు మెయిల్స్ వచ్చినాయి, లొకేషన్ అంతా నాకు ఫైనే, అంతా గుడ్, అంతా అంతా అయిపోయిన తర్వాత నాకు ఇంకా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు. బీజీవీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు. నేను వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మొత్తం అన్నీ ప్రాపర్గానే అప్లోడ్ చేసా. ప్రాపర్గానే నాకు అంతా అయిపోయింది. ఓన్లీ నాకు ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఆధార్ అనుకుంటా, అది కొంచెం క్లారిటీ లేదు, మళ్ళీ రీఅప్లోడ్ చేయమన్నారు. అంతే, జస్ట్ రీఅప్లోడ్ చేసా. అంతకు మించి నాకేం ప్రాబ్లం అవ్వలేదు. అండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి మెయిల్ వస్తుంది పర్సనల్ మెయిల్కి. అంటే అప్పటికి ల్యాప్టాప్ లాగిన్ అవ్వడంతా లేదు కాబట్టి పర్సనల్ మెయిల్లోని నీ మెయిల్ ఐడి, అంటే హెచ్‌సిఎల్ మెయిల్ ఐడి, హెచ్‌సిఎల్ మన యాప్ ఐడి, నీకు మేనేజర్ ఎవరు, అంతా ఏ ప్రాజెక్ట్ లైక్ ట్రైనింగ్, ఏ ట్రైనింగ్ అసైన్ చేస్తున్నారు అవంతా ఇస్తారు. బట్ స్టార్టింగ్లో నేను ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ట్రైనింగ్స్ అదంతా ఏం అర్థం కాలేదు. బట్ నాకు మేనేజర్ ఇతను, ఓకే ఇతని నెంబర్ ఇదని మాత్రం అర్థమైంది. మేనేజర్, నా యాప్ ఐడి, ఇవన్నిటితో ఈ డీటెయిల్స్తో పాటు ట్రైనింగ్ గురించి కూడా నాకు మెయిల్ వచ్చింది. మా హెచ్‌సిఎల్‌లో ఒక పాలసీ ఉంది. ఈ పాలసీ ప్రకారం నువ్వు ఖచ్చితంగా ఈ ట్రైనింగ్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఈ ఒక డేట్ ఇచ్చారు, డెడ్లైన్ లాగా. ఈ డేట్ లోపు నువ్వు కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకోవాలని చెప్పారు. సో నేను వన్స్ ల్యాప్టాప్లో లాగిన్ అయిన తర్వాత ఆ పోర్టల్లోకి వెళ్ళి అవన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఎగ్జామ్స్ కూడా అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు. సో మీరు రీఅటెంప్ట్ కూడా చేయొచ్చు, ఏం కాదు. కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా పర్సంటేజ్ రావాలి. సో అవి మాత్రం కొంచెం ఎగ్జామ్ రాసేటప్పుడు చూసుకొని రాయండి. మీరు ఆ పోర్టల్లోకి వెళ్ళారనుకోండి, మీకు అర్థమవుతుంది, అంత డిఫికల్ట్గా అయితే ఏమి ఉండదు. సో ఏం టెన్షన్ పడద్దు, అక్కడ ప్రశాంతంగా రాయండి. మళ్ళీ రీఅటెంప్ట్స్ కూడా ఉంటాయి, మళ్ళీ మనం రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ప్రాపర్గా పెట్టుకోండి. ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా మళ్ళీ మెయిల్స్ పెడుతుంటారు. సమ్ టైమ్స్ కొన్ని గ్లిచెస్ ఉంటాయి కదా, కొంచెం సింకప్ అవ్వవు వాళ్ళతోటి. సో మీకు ట్రైనింగ్స్ కంప్లీట్ చేశారు, వీడియోస్ అన్నీ చూసేశారు కంప్లీట్గా, ఎగ్జామ్ అటెండ్ చేసినా కూడా కొన్నిసార్లు మెయిల్స్ వస్తాయి, మీరు ఇంకా కంప్లీట్ చేయలేదని. అప్పుడు మీరు ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ పెట్టి చెప్పండి, మేము ఇలా కంప్లీట్ చేసామని మెయిల్ పెట్టండి, ఏం కాదు. లేదు అయినా మళ్ళీ వస్తుంది అనుకోండి, ఇంకా అది గ్లిచ్ ఏం చేయలేం. సో మళ్ళీ అటెండ్ అవ్వండి. మళ్ళీ వీడియోస్ అన్నీ చూసి ఆ పర్సిపియో వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ మ్యాండేటరీ వీడియోస్ అవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. ఇదైతే మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా తప్పకుండా మనం చేయాలి. సో ఇదైతే అస్సలు మర్చిపోవద్దు. మీరు మర్చిపోయినా వాళ్ళు మీకు మెయిల్స్ పెడుతూనే ఉంటారు. మీకు పెండింగ్ ఉంది, ఈ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వలేదు, ఇది కంప్లీట్ అవ్వలేదు, సో కంప్లీట్ చేయండి అని మెయిల్స్ వస్తూనే ఉంటాయి. సో అవన్నీ కంప్లీట్ చేసుకోండి. దీని తర్వాత ఇది హెచ్‌సిఎల్ సైడ్ ట్రైనింగ్, అంటే ప్రాజెక్ట్ కోసం ఇలా కాదు, ఇది మ్యాండేటరీ. ఇది ఖచ్చితంగా హెచ్‌సిఎల్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు, ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ప్రతి ఒక్కరు చేయాల్సిందే. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళతో పాటు మన ఫ్రెషర్స్ కూడా మనం కంపల్సరీగా చేయాలి. చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకోండి. దీని తర్వాత వెల్కమ్ కిట్ పంపించారు. అంటే హెచ్‌సిఎల్‌లో మనకైతే వెల్కమ్ కిట్లో అంత ఏమి రావు, జస్ట్ నాకు ల్యాప్టాప్ బ్యాగ్ ఇచ్చారు అండ్ ల్యాప్టాప్ ఛార్జర్, అంతే. ఇంకంత మించి నాకైతే వెల్కమ్ కిట్లో నాకేమి ఇవ్వలేదు. అండ్ వన్స్ మనకి ల్యాప్టాప్ వచ్చిన తర్వాత మనం ఐటీ వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. అది కూడా మనకి మెయిల్లో మెన్షన్ చేస్తారు. మీకు ఇట్లా ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏమన్నా ల్యాప్టాప్తో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా ఐటీ వాళ్ళతో కనెక్ట్ అవ్వండి అని ఆ మెయిల్స్లోనే మనకి మెన్షన్ చేస్తారు. మెయిల్స్ ఇన్ ద సెన్స్ ఇదంతా మన పర్సనల్ మెయిల్ అండి, పర్సనల్ మెయిల్లో వస్తుంది మొత్తం మనకి. సో నేను ఇంకా కనెక్ట్ అయ్యా. మనం అవన్నీ కొన్ని ఉంటాయి కదా ఫార్మాలిటీస్, మెయిల్ ఐడి, కొన్ని పాస్వర్డ్స్ అవన్నీ ఉంటాయి. అవి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది. మీకు ఐటీ వాళ్ళు క్లియర్గా మీకు హెల్ప్ చేస్తారు లాగిన్ అయ్యే వరకు. సో లాగిన్ అయిపోయా. ఈ మధ్యలో నేను ఏం చేశానంటే, నాకు ఒక మెయిల్ పెట్టారు కదా, నీ మేనేజర్ ఇతను, నీ యాప్ ఐడి ఇవంతా. ఇది మనకి యాప్ ఉంటుంది, మొబైల్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీమ్స్ అదంతా మనం మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అక్కడ యాప్ ఐడి అతన్ని టైప్ చేసి మనం చూడొచ్చు ఎవరు ఇతనో ఏంటి అని, లైక్ అతని డెసిగ్నేషన్స్ ఏంటి అవంతా మనం చూడొచ్చు. నేనేం చేశాను అంటే అతనికి కాల్ చేసి నాకు ఇలా మెయిల్ వచ్చింది, మీరు నా మేనేజర్, సో నాకేంటి వర్క్ ఏంటి,
అని నేను అతనితో అన్ని డీటెయిల్స్ కనుక్కున్నా. ఇక్కడ నాకు కొంచెం డిఫికల్ట్ అయింది. ఎందుకంటే నాకేమో మెయిల్‌లో ఒక మేనేజర్ అని పంపించారు. లైక్ హెచ్‌సిఎల్‌లో మెయిల్ ఐడీ ఇచ్చారు, సాప్ ఐడీ అవన్నీ ఇస్తారు కదా. అందులోనే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఒక మేనేజర్ ఇలా అలొకేట్ చేశారని వస్తుంది కదా. అతనికి నేను కాల్ చేశా. లైక్ ప్రాసెస్ తెలుసుకుందాము, అసలు ఏంటి, నాకు దేని మీద ట్రైనింగ్ ఇస్తున్నారు ఏంటి అని కనుక్కుందామని కాల్ చేసి అతనేమో లేదు నువ్వు నా కింద ఏం కనిపించట్లేదు, నాకు అలా ఏం మెయిల్స్ రాలేదని అతను అంటాడు. నేను హెచ్ఆర్కి కాల్ చేశా, నాకు ఎవరైతే మెయిల్స్ పెట్టారో ఆమెమో లేదు నీకు అతనే మేనేజరు, నువ్వు అతనికే రిపోర్ట్ చేయాలి, అతనే నీకు ఇంకా మేనేజర్ అన్నట్లు ఆమె చెప్తుంది. ఇక్కడ నాకు కొంచెం డిఫికల్ట్ అయింది. బట్ అప్పుడు నేనైతే కొంచెం టెన్షన్ పడిపోయా. ఇదేంటి వీళ్ళు హెచ్ఆర్ ఏమో ఆయనే మేనేజర్ అంటారు, ఈయనేమో ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అని కొంచెం భయపడిపోయా. లైక్ నెగిటివ్గా అనిపించింది, ఏంటి స్టార్టింగ్ ఫస్ట్ డేనే ఇలా ఉంది అని. నెక్స్ట్ మళ్ళీ హెచ్ఆర్ కాల్ చేసిన తర్వాత ఓకే తనకి ఏదన్నా కొంచెం గ్లిచ్ అయి ఉంటుంది, మేబీ అతన్ని పోర్టల్లో కనిపించట్లేము, 1 day వెయిట్ చేసిన తర్వాత చూద్దాం అన్నారు. నేను ఈలోపు నా ల్యాప్టాప్ అంతా సెట్ చేసేసుకున్నా. నా ల్యాప్టాప్లో లాగిన్ అయిపోయా, టీమ్స్ అంతా సెట్ అయిపోయింది, అవుట్లుక్ మొత్తం అంతా వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నాకు ఇంకొక మెయిల్ వచ్చింది, మీ మేనేజర్ని ఇంకొక అతన్ని అసైన్ చేస్తున్నాం, సో అతను న్యూ మేనేజర్ అని. ఓకే ఎవరో ఒకరు ఏమి అని చెప్పి నేను న్యూ మేనేజర్తో మళ్ళీ అతనికి కూడా టీమ్స్లో మెసేజ్ చేశాను. ఈసారి టీమ్స్లో కనెక్ట్ అయిన తర్వాత అడిగా నేను ఏంటి నా ప్రాసెస్ ఏంటి, నాకు ఎలా ఉంటుంది అని చెప్పి. సో అతను ఏమన్నాడంటే ఫస్ట్ నీకు ఇండక్షన్ మీటింగ్ ఉంటుంది కదా, అది అటెండ్ అవ్వు, ఇప్పుడే కదా జాయిన్ అయ్యావు, ఏం పర్లేదు కొంచెం టైం తీసుకో, ఇప్పుడే అంత హడావిడిగా ఏం లేదు, మేము ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం, అప్పుడు మేమే నీకు మెసేజ్ చేస్తాం అన్నట్టు చెప్పారు. ఆ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నా మేనేజరు అతను చాలా హెల్ప్ చేస్తాడు నాకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ. అతను చాలా సీనియర్, మోర్ దెన్ 30+ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో చాలా మంచి అతను. నాకు చిన్న డౌట్స్ వచ్చినా కొంచెం సిల్లీగా కూడా ఉంటాయి, అట్లాంటివి కూడా నేను అతనికే మెసేజ్ చేసేదాన్ని, ఇట్లా అండి ఏంటి ఏం చేయాలి అని. సో అతను మంచిగా రెస్పాండ్ అయ్యేవాడు. సో అక్కడ నా మేనేజర్తో అయితే నాకు అక్కడ ఏం ప్రాబ్లం రాలేదు. సో అతను చెప్పినట్లే నేను ఇండక్షన్ మీటింగ్ కోసం వెయిట్ చేసా. నాకు ఒకరోజు ఇండక్షన్ మీటింగ్ జరిగింది. సో ఇండక్షన్ మీటింగ్లో నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రాసెస్ అయితే ఆన్లైన్లోనే జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఇది ప్రాసెస్ అంతా నాకు ఆన్లైన్లోనే జరిగింది. మీరు ఇన్ కేస్ నాకు తెలిసి ఇప్పుడైతే ఆన్లైన్లో ఏం జరగట్లేదండి. ఇఫ్ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఇన్ కేస్ బెంగళూరు లొకేషన్ అనుకోండి, జిగని మెయిన్ నాకు తెలిసి బెంగళూరు లొకేషన్ అందరినీ జిగనీకే రమ్మంటారు. జిగనీలో ఎక్కడ ఉంటుంది, ఏ ఫ్లోర్కి వెళ్ళాలి అదంతా నేను ప్రీవియస్గా మన ఛానల్లోనే ఒక వీడియో ఉంది, హెచ్ఎల్ టూర్ చేస్తున్నా నేను. ఆ వీడియోలో మీరు చూస్తే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అదంతా. సో మీరు ఆ వీడియో చూడండి ఒకసారి. నాకైతే ఆన్లైన్లో జరిగింది కాబట్టి నాకైతే ఏం ప్రాబ్లం లేదు. నేను ఆన్లైన్లో టీమ్ కాల్ జాయిన్ అయిపోయా. అలా ఒక డేలో ఒక 3-4 మీటింగ్ షెడ్యూల్ చేశారు. సో ఏదైనా మనం జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ మనకి ఏమైనా డౌట్ ఉన్నా కానీ నెక్స్ట్ ఇంకొక మీటింగ్ ఉంటుంది కదా, లైక్ డేలో మార్నింగ్ 9 o'clock ఒకటి, ఆఫ్టర్నూన్ 1:30కి ఒకటి, నైట్ 4:30కి ఒకటి, మళ్ళీ 6కి ఒకటి, అలా కొన్ని మీటింగ్స్ షెడ్యూల్ చేసి పెడుతుంటారు. ఇంకా అక్కడ మనం అటెండ్ అవ్వచ్చు. ఈ ఇండక్షన్ మీటింగ్లో ఏం జరిగిద్దంటే హెచ్సిఎల్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, పాలసీస్ ఎలా ఉంటాయి అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్లు, కొంచెం డిపెండెన్స్ పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా, మేనేజర్ని ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి, అండ్ మన ప్రొఫైల్ జనరేటర్ అని ఒకటి ఉంటుంది హెచ్సిఎల్లో, ఆ ప్రొఫైల్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీరేం భయపడద్దండి. ఆ పోర్టల్లో ఆ ఛానల్లో ఒక క్రియేట్ చేస్తారు వాళ్ళు, ఆ ఛానల్లోనే మీరు మెసేజ్ చేయండి మాకు ఇలా డౌట్స్ ఉన్నాయని. లేదంటే అందులో ఒక అతను వస్తారు కదా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అతనికి డైరెక్ట్గా పింగ్ చేయండి నాకు ఇలా డౌట్స్ ఉన్నాయి ఏం చేయాలి అని. ఇవి కూడా ఏం అవ్వట్లేదు అనుకోండి, డైరెక్ట్గా ఐటీ సపోర్ట్కి కాల్ చేయండి. అంటే మీరు స్టార్టింగ్లో చెప్తున్నా, ఇదంతా నేను ఫ్రెషర్గా జాయిన్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నా. ఎందుకంటే అప్పుడు నేను చాలా ఫేస్ చేసా, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎంత టెన్షన్ పడిపోతాం ఏమవుతుందో. ఫస్ట్ జాబ్ కదా, ఫస్ట్ ఫ్రెషర్గా వచ్చినప్పుడు కొంచెం ఆ భయం ఉంటుంది, ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటాం. నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి అట్లీస్ట్ నేను ఇలా చెప్పాను అనుకోండి మీకు కొంచెం యూజ్ అవుతుంది కదా, అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నా. సో ఏం టెన్షన్ పడద్దు, ఏమన్నా రాంగ్గా అప్లోడ్ చేసినా కానీ స్టార్టింగ్లోనే మనకి టైం ఉంటుంది. వన్స్ అదంతా 48 hours అలా ఏమన్నా సింక్రనప్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయలేము. మీరు హెచ్సిఎల్లో డిపెండెంట్ పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. వన్స్ మీరు పెట్టారంటే అది ఇంకా చేంజ్ చేయడానికి కొన్ని 2-3 years పైన అలా పడుతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ అవన్నీ వచ్చే వరకు మనం చేంజ్ చేయలేము. సో ఇవన్నీ మీరు ఇండక్షన్ మీటింగ్ క్లియర్గా విని అన్నీ మీకు అంతగా గుర్తుపెట్టుకునేది అనుకో, నోట్ చేసుకోండి ఒక దగ్గర ఏమేమి చెప్తున్నారు, మేము ఏమేమి అప్డేట్ చేయాలని నోట్ చేసుకొని క్లియర్గా అర్థమైతేనే మీరు ఓకే పెట్టచ్చు అనుకున్న మాత్రమే పెట్టండి. లేదు మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఐటీ వాళ్ళతో ఇమీడియట్గా కనెక్ట్ అయ్యి వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. తర్వాత నాకు ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ఫ్రెషర్గా ఉన్నప్పుడు నాకు ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. నా ట్రైనింగ్ ప్రాసెస్
నాకు ప్రాజెక్ట్ ఎలా వచ్చింది, నేను ఎన్ని మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నా, ఇదంతా కేవలం నా స్టోరీ మాత్రమే. అంటే ఇది కేవలం నాకు జరిగింది మాత్రమే, అందరికీ ఇలా ఉంటుందని ఏం కాదు అని చేంజ్ చేసుకుని అతనితో కనెక్ట్ అయిన తర్వాత అతను నాకు ప్రాసెస్ అంతా చెప్పారు. నీకు ఇలా ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ తర్వాత ప్రాజెక్ట్ అసిగ్నేషన్స్ ఉంటాయి, మళ్ళీ ఇంటర్నల్గా మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే. ఈ ప్రాసెస్ అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తాది మీకు. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసాడు, ఓకే అంతా గుడ్. అంటే నేను స్కిల్స్ అదంతా చెప్పలేను, బికాస్ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీలోనే ఉన్నా. నేను ఎగ్జాక్ట్గా నా స్కిల్ ఇది, నాకు దీని మీద ఇచ్చారని నేను చెప్పలేను. సో అవన్నీ నేను చెప్పట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే స్కిల్ మీద నన్ను తీసుకున్నారు. ఎక్స్ అనే స్కిల్ మీద తీసుకునింది, అది నన్ను ఇంటర్వ్యూ చేసింది దాని మీద. బట్ ఇక్కడ వచ్చేసరికి నన్ను వై అనే స్కిల్ మీద ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. డైరెక్ట్గా నా మేనేజర్తోనే మాట్లాడా. అతను ఏమన్నారంటే, లేదు మీకు ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది, నీకేం కాదు, ఈ స్కిల్ మీద కూడా నీకు మంచిగా ఉంటుంది, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, అది ఇది అని చెప్పి ఏవేవో చెప్పారు. సరే ఇట్స్ ఓకే అనుకొని నా మైండ్ని నేను సెట్ చేసుకొని, ఇట్స్ ఓకే ఏం కాదు, తర్వాత చూసుకుందాం, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చూసుకుందాం, ఏం కాదు, ఇది కూడా మంచిదే కదా, ప్రతి స్కిల్ మంచిదే. నేనేమి ఇక్కడ వై అనే స్కిల్ని నేనేం తప్పు పట్టట్లేదండి, జస్ట్ చెప్తున్నా. అంటే సో నేను ట్రైనింగ్స్ కంటిన్యూ చేసి ఒక 3 months హెచ్ఎల్ మ్యాండేటరీ ట్రైనింగ్స్, అవి ఆ సర్టిఫికేట్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనకు ఒక మేనేజర్ అసైన్ అయిన తర్వాత, ఒక ట్రైనర్ అసైన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్ అండ్ మనం ఎక్స్ట్రాగా మన స్కిల్స్ మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి చేసేదాన్ని. సో ఇలా నేను ట్రైనింగ్స్ అవంతా కంప్లీట్ చేసుకున్నా. ట్రైనింగ్స్, అసెస్మెంట్స్, ఈ ప్రజెంటేషన్స్ ఇలా అవుతున్నప్పుడు మా ట్రైనరు మా మేనేజర్ ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రాజెక్ట్లో ఫ్రెషర్స్కి వేకెన్సీస్ ఉన్నాయి, సో వాళ్ళు మమ్మల్ని కొంతమందిని పంపించమంటున్నారు, మేము ఇలా మీలో ఒక 3-4 సెలెక్ట్ చేసి పంపిద్దాం అనుకుంటున్నాము. అది వచ్చేసి ఒక ఏ స్కిల్ మీద, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పలేను ఏ స్కిల్ మీద చేశాను, నేను ఏ ప్రాజెక్ట్, అదంతా నేను చెప్పినట్లు నేను ఎగ్జిస్టింగ్ కంపెనీలోనే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, హెచ్సిలో ఉన్నాను కాబట్టి నేను అదంతా చెప్పలేను. సో ఒక ఏ అనే స్కిల్ మీద ఇట్లా ఫ్రెషర్స్ కావాలి ఆ ప్రాజెక్ట్కి, మీకు వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ మేనేజర్ మీతో కనెక్ట్ అవుతారు, మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, అదంతా మాకు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే అనుకున్నాం. తర్వాత మా టీంలో నన్ను ఇంకొక 2 సెలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసుకొని మాకు ఆ ప్రాజెక్ట్కి పంపించారు. సపరేట్గా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మేనేజరు ఆ టీంతో మాకు ఒక కాల్ లాగా పెట్టారు. ఇక్కడ నేను ఒకటి చెప్పాలి, ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా సరే మనం ఒక ప్రాజెక్ట్కి వెళ్ళాలి అంటే మనకు ఖచ్చితంగా ఇంటర్నల్గా కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఖచ్చితంగా సమ్ టైమ్స్ ఇంటర్వ్యూ జరగకుండా మేబీ తీసుకోవచ్చు, బట్ మ్యాక్సిమం 99% మనం ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి అంటే మనకి మళ్ళీ ఇంటర్వ్యూస్ జరుగుతాయి, మళ్ళీ మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. సో తీసుకున్న తర్వాత మళ్ళీ మా ముగ్గురులో కూడా డిఫరెంట్గా స్ప్లిట్ చేసేసారు, లైక్ డిఫరెంట్ వర్క్ అసైన్ చేశారు. అది మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి అంటే మళ్ళీ మనకి ఇంటర్నల్గా కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయి. అది నాట్ ఓన్లీ హెచ్ఎల్, ప్రతి కంపెనీలో నాకు తెలిసి ప్రతి ఒక్క కంపెనీలో కూడా మనం ఒక ప్రాజెక్ట్కి వెళ్ళాలి అంటే మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇంటర్నల్గా ఇవ్వాల్సిందే. సో ఇలా నా ట్రైనింగ్ అయితే ఫ్రెషర్గా ఉన్నప్పుడు జాయిన్ అయిన తర్వాత ఫ్రెషర్గా ట్రైనింగ్స్ ఏదంతా నాకు ప్రాసెస్ ఇలా జరిగింది. అంతే అండి ఈరోజు వీడియో, ఇంతే. నాకైతే ప్రాసెస్ ఇలానే జరిగింది. నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం, ఇలా ఉంటుంది ఫ్రెషర్గా ఉన్నప్పుడు జాయిన్ అయిన తర్వాత ప్రాసెస్ ఇలా ఉంటుందని మీకు ఒక ఐడియా కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా. మీకు ఏమన్నా స్టిల్ క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీ అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. ఇఫ్ మీకు కొంచెమన్నా యూస్ఫుల్ అవుతున్నాయంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.